సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావెటల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్. అరుదైనటువంటి ఖనిజాలను ఆంక్షలు విధించింది చైనా. దీంతో అమెరికా ఇప్పుడు భారత సాయాన్ని కోరే పరిస్థితికి ఏర్పడింది. దీనికి సంబంధించిన వార్తను చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటోల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక అగ్రరాజ్యం అమెరికా తీరు చూస్తుంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న సామెత ఇప్పుడు గుర్తుకు వస్తుంది. నిన్న మొన్నటి వరకు భారత్ పైన సుంకాల మోత మోగించి పదే పదే ఏదో ఒక విమర్శ చేస్తూ అదే పనిగా విషంగక్కినటువంటి అమెరికా ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మన సాయం కావాలని వేడుకునే పరిస్థితికి వచ్చేసింది. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు భారత్పై ఏకంగా 50% సుంకాలు విధించిన అమెరికా ఇప్పుడు మాత్రం చైనా విషయంలో తమకు భారత సాయం కావాలని వేడుకుంటుంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనా చేస్తున్న ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు తమకు భారతదేశం, ఐరోపా దేశాల మద్దతు అత్యవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకు ఆంక్షలతో బెదిరించిన అమెరికా నేడు చైనా సమస్య వచ్చేసరికి భారత కాళ్ల బేరానికి వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అరుదైన ఖనిజాల ఎగుమతులపైన ఇటీవల చైనా కఠినమైన నియంత్రణలు విధించింది. ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి అత్యాధునిక రంగాలకు చాలా కీలకం. వీటి సరఫరాలో చైనా ఆధిపత్యం దాదాపుగా 70% వరకు ఉంది. విదేశీ కంపెనీలు వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా చైనా ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని బీజింగ్ స్పష్టం చేసింది. దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తీవ్రంగా స్పందించారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రత్యక్ష సవాలు అని కూడా ఆయన విమర్శించారు. అంతేకాక ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య జరుగుతున్న ఒక ఆర్థిక పోటీ అంటూ కూడా వర్ణించారు. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపైన చైనా గురిపెట్టింది. మేము ఇలాంటి ధోరణిని సహించము, చైనా దూకుడును అడ్డుకుంటాం. ఇందుకోసం మాకు భారత్ మరియు ఐరోపా దేశాల నుంచి మద్దతు కావాలి అని ఫాక్స్ న్యూస్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తాజాగా వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే చైనా మాత్రం ఆర్థిక యుద్ధం చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. అరుదైన ఖనిజాలపైన చైనా నియంత్రణ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర కోపాన్ని తెప్పించింది. ఈ విషయంలో బీజింగ్ పైన ఏకంగా 100% అదనపు సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ ప్రకటన చేశారు. ఈ కొత్త సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి కానీ అంతకు ముందు నుంచే కానీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు చైనాకు అమెరికా కంపెనీలు ఎగుమతి చేసే కీలకమైన సాఫ్ట్వేర్లపైన కూడా నియంత్రణలు విధిస్తామని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్యలు చైనా టెక్నాలజీ రంగాన్ని నేరుగా దెబ్బతీస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో ఈ కారణం చేతనే అమెరికా ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి భారత్ను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకే గత కొద్ది రోజులుగా నిత్యం భారత్ పైన ఏదో రకమైనటువంటి ఆరోపణలు లేదంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అమెరికా ఇప్పుడు తాజాగా భారత్ను అక్కున చేర్చుకునేందుకు మొన్న గాజా శాంతి ఒప్పందంలో కూడా పొగడ్తల వర్షం కురిపించాడు ట్రంప్. ఎప్పుడు లేనటువంటి విధంగా గత కొంత కాలం నుంచి ఈ మధ్యకాలంలో అతిగా పొగడ్తల వర్షం కురిపించినటువంటి సందర్భం మనకు కనిపించింది. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా మొదట బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు, సుంకాలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత పూర్తిగా భారత్ సరెండర్ అవుతుంది, అమెరికా చెప్పినట్టు వింటుంది అనేటువంటి ఒక ప్లాన్ అమలు చేసినట్టుగా కనిపించింది. కానీ భారత్ ఎవరికి జంకే పరిస్థితి ఉండదు, ఎవరికి తలొగ్గే పరిస్థితి ఉండదు అని మరొకసారి నిరూపించి బలమైనటువంటి నిర్ణయంతో ప్రపంచానంతటికి కూడా భారత్ అంటే ఏంటనేది నిశ్చలంగా చూపించింది. దీంతో ఇక చేసేదేం లేక సీన్ మరింత రివర్స్ అయితే అమెరికాకి నష్టం ఏర్పడుతుంది. కాబట్టి దీని మొత్తం అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు స్లోగా వెనకడుగు వేస్తున్నటువంటి పరిణామం. పైగా అటు చైనా నుంచి ఎదురవుతున్నటువంటి ఈ సమస్యలు కూడా అమెరికాకి తీరని తలనొప్పిగా మారిన సందర్భంలో
ఇక ఇంతకంటే ఎక్కువ లాగితే ఉన్నది కూడా తెగిపోతుందని భారత్తో మరింత సఖ్యత పెంచుకోవాలని చూసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు అమెరికా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మరొక స్ట్రాటజీతో ముందుకు అడుగు వేస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు రష్యాతో చమురు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టుగా భారత్ అంగీకరించినట్టుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ, మొన్న మోదీని పొగిడినటువంటి సందర్భం కానీ, భారత్ గురించి అత్యధికంగా ప్రస్తావించడమే కానీ, ఇప్పుడు చైనా అడ్డుకోవడానికి సాయం కావాలంటూ మళ్ళీ ప్రాధాన్యపడేటువంటి పరిస్థితి కాదు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వ్యూహంలో భాగం అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి భారత్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది వేచి చూడాలి.